హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. నందమూరి కళ్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్, విజయశాంతి నటించిన ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్. అర్జున్ ఫాదర్ నేవీ ఆఫీసర్, మదర్ వైజయంతి ఐపీఎస్ ఆఫీసర్. అర్జున్ కి ఫాదర్ మదర్ అంటే ప్రాణం. అర్జున్ కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది వాళ్ళ అమ్మ కల. అర్జున్ కూడా ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయ్యి జాబ్ కి సెలెక్ట్ అవుతాడు. ఇక జాబ్ లో జాయిన్ అయ్యే టైంకి ఊహించని విధంగా ఒక మర్డర్ చేసి క్రిమినల్ గా మారతాడు. తర్వాత అర్జున్ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేదే ఈ మూవీ స్టోరీ. కళ్యాణ్ రామ్ తన మొదటి సినిమా నుంచి డిఫరెంట్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుని తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మూవీ స్టోరీ డిఫరెంట్ గా లేకపోయినా మదర్ సెంటిమెంట్ తో సినిమాకి ఇచ్చిన ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. విజయశాంతి గారు ఒక సినిమా ఒప్పుకోవాలంటే ఆ మూవీలో ఆమె క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండాలి. ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ అలాంటిదే. ఇక మూవీ విజయశాంతి గారి యాక్షన్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత కళ్యాణ్ రామ్ మాస్ ఎంట్రీ, మధ్యలో సాంగ్స్, ఫైట్స్, ఇలా మాస్ యాక్షన్ మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో కోర్టు దగ్గర వచ్చే సీన్స్ సింప్లీ సూపర్. ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షన్ మూవీ టైప్ లో ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం యాక్షన్ తో పాటు మదర్ సెంటిమెంట్ తో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ లాజిక్ లెస్ గా ఉంటాయి. అలాగే సినిమాలో చాలా సీన్స్ ఆల్రెడీ చూసిన సీన్స్ లానే ఉంటాయి. మాస్ మసాలా యాక్షన్ మూవీ స్టోరీస్ అంటే ఇలానే ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఇక మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మరో ఎత్తు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సెంటిమెంట్ ఫైట్ సీన్స్ చూస్తే మన మనసు మెలిపెట్టినట్టు అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నిజంగా ఈ సీన్స్ చేసినందుకు కళ్యాణ్ రామ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మదర్ సెంటిమెంట్ మూవీస్ చాలా వచ్చిన ఈ టైప్ క్లైమాక్స్ ఉన్న మూవీస్ రీసెంట్ టైంలో రాలేదు. మూవీకి ప్లస్ పాయింట్స్ కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అండ్ క్లైమాక్స్, మైనస్ పాయింట్స్ సాంగ్స్ అండ్ స్టోరీ కొత్తగా లేకపోవడం. మొత్తానికి కొన్ని రొటీన్ సీన్స్ ని పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.